మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి, శుభములు మీకు చెల్లిస్తున్నాను. యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదికి రక్షించుటకు. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాను అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈ శాస్త్రులు పరిచయులు ఎప్పుడు చూసినా సడుగుతూ ఉంటారు. ఎప్పుడు చూసిన సొంకరులతోనూ పాపులతోనే స్నేహం చేస్తాడు, వారితో కలిసి భోజనం చేస్తాడు అని. వాళ్ళేదో పెద్ద నీతిమంతుల్లాగా, వాళ్ళేదో చాలా పరలోకానికి వెళ్ళిపోయేవారులాగా వాళ్ళు సణుక్కుంటూ ఉంటారు. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. వీళ్ళు సణుక్కుంటున్నారు. పాపులను రక్షించడానికి ప్రభువు వచ్చాడని ఆ చెప్పిన మాట వానికి అంత ఇష్టంగా లేదు. మనం కూడా రక్షణ పొందాం. కొంతమంది పాపం చేస్తున్న వాళ్ళు మన ఎదుట కనబడుచున్నప్పుడు స్నేహం చేయాలని లేదు, కానీ బైబిల్లో వారికి సువార్త చెప్పమని ఉంది. సువార్త చెప్పడానికి వారితో మనం కలిసి ఉండాలి. వారు చేసే పాడు పనుల గురించి మనం చెప్పేవారంగా ఉండాలి. వారి యొక్క జీవితం ప్రభువులోనికి వచ్చినట్లుగా మన జీవితమే ఆదర్శంగా ఉండాలి. వీళ్ళు చాలా సణుక్కుంటున్నారు. దీనిని గురించి ఈ లూకా సువార్తలో 3 ఉపమానాలు ప్రభువారు చెప్పాడు. 3వ వచనం నుండి 7వ వచనంలో ఒక ఉపమానం, 8 నుండి 10 వచనాల్లో 2వ ఉపమానం, 11 నుండి 32 వచనాల్లో 3 ఉపమానాలు చెప్పడం జరిగింది. ఈ 3 మనకు తెలుసు. అయితే ఈరోజు మీ కొరకు నేను దేవుని ఆత్మ ద్వారా చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఈ 2వ ఉపమానం చూడండి ప్రియులారా. లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వాక్యాల్లో ఉన్న ఆ విషయాలను ఈరోజు మనం కూలంకషంగా వివరంగా ధ్యానం చేద్దాం. ఆసక్తి కలిగిన వారు చక్కగా రాసుకుంటూ వినండి. ఇవి మర్చిపోని విషయాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా? అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనేను. ఇక అందులో ఉన్న ఆత్మీయ భావాలను మనం నేర్చుకుందాం. ఇక్కడ స్త్రీ అంటే సంఘము అని అర్థం. స్త్రీ అంటే సంఘము అని మనం భావించాలి. సంఘానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవే 10 వెండి నాణ్యాలు. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా పరలోకానికి చేరం. కనుక 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనం తప్పిపోతే ఏమైపోతాం? పరలోకానికి చేరం. కాబట్టి ఏం చేయాలి?
ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంది. వెండి నాణ్యం పోగొట్టుకుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆమె నిర్లక్ష్యం చేసింది. దేవుడు మనకిచ్చిన రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే ఏమవుద్ది, నిర్లక్ష్యం చేస్తే ఏమవుద్ది, చాలా మందికి డబ్బు అంటే లెక్క ఉండదు, సమయం అంటే లెక్క ఉండదు, దేవుని సేవకుడన్నా దేవుని మందిరం అన్నా లెక్క ఉండదు, పరిశుద్ధ గ్రంథం అన్నా లెక్క ఉండదు. చాలా మంది అదొకలాగా, నేను ఒక జమీందారుని, నాకేం కొదువా అన్నట్టుగా ఆ ఫీలింగ్లో ఉంటారు. ఎప్పుడైనా సరే నిర్లక్ష్యం అనేది మన జీవితానికి తీర్చలేని నష్టం కలుగుతుంది. సంఘంలో ఏదైనా ఒక ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ తప్పిపోతే తీర్చుకోలేనంత నష్టం జరుగుతుంది. బాగా గమనించండి ప్రియులారా, బైబిల్లో చాలా చోట్ల ఈ నిర్లక్ష్యాన్ని గురించి, అశ్రద్ధ గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. అశ్రద్ధ, దేవుని మందిరంలో కొంతమంది శ్రద్ధ చూపరు. పాట పాడేటప్పుడు పాట పాడరు, వాక్యం వినేటప్పుడు వాక్యం వినరు, అశ్రద్ధగా ఉంటారు, శ్రద్ధ చూపరు. అలాంటి వారు శాపగ్రస్తులు. యెహోవా కార్యాలను గురించి అశ్రద్ధ చూపితే వారు శాపగ్రస్తులు. తర్వాత నిర్లక్ష్యం గురించి కూడా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? నిర్లక్ష్యం గురించి ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంది. 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ప్రియులారా. ఏముంది అక్కడ? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఆదివారం అండి, పనికి ఆహార పథకం అండి, రక్షణ పొందిన విశ్వాసి పారదీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆదివారం కదండి, మరి ఆదివారం అవసరంలే, ఆరాధన అవసరం లేదు, మనకు డబ్బు కావాలి. ఆదివారాన డబ్బు కావాలి మనకు. నేను చెప్తున్నాను, విశ్వాసి రక్షణను నిర్లక్ష్యం చేస్తే తీర్చుకోలేనంత నష్టాన్ని పొందుకుంటారు. దేవుని దినాన్ని ఆ రోజు దేవుని ఆరాధనకే వాడాలి తప్ప, ఆ రోజు నేను పనుంటే వెళ్ళానండి, అమ్మాయి దగ్గరికి వెళ్ళానండి, అబ్బాయి దగ్గరికి వెళ్ళానండి, మా బంధువుల దగ్గరికి వెళ్ళానండి, ఇవన్నీ పొందిన రక్షణను పోగొట్టుకునే లక్షణాలు. అది అక్కడికి వెళ్తే అక్కడ మందిరం ఉందండి, వెళ్తావా నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళను కూడా వెళ్ళనీయకుండా కూర్చుంటావు. వాళ్ళని కూడా తీసుకెళ్తావా? నువ్వు వెళ్ళిన దేనికి? వారిని కూడా పాడు చేయడానికి. మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు వస్తున్నారా? వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారా? లేదు. వాళ్ళకి వంట వండుతూ చక్కగా ముచ్చట్లు వేసుకుంటూ, ఏది లేదు కదా. అంతే, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్త. అర్థమైందా? ఈమె పోగొట్టుకుంది అంటే ఏంటి? కారణం ఏంటి చెప్పండి అమ్మా. నాణ్యం పోగొట్టుకుంది అంటే అర్థం ఏంటి? సంఘం, స్త్రీ అంటే సంఘం, సంఘములో విశ్వాసిగా ఉన్న నీవు పోగొట్టుకున్నావు రక్షణ. ఏంటి దాని అర్థం? నీకు నిర్లక్ష్యం. ఆదివారాన పనికి వెళ్ళావు, నీవు ఆదివారం ఊరికి వెళ్ళావు, ఆదివారమన మా వాడు పెళ్లి చూపులు పిలిస్తే వెళ్ళానండి, ఇక ఎన్నో చెబుతుంటారు. దాన్ని నిర్లక్ష్యము అంటారు. ఈ నిర్లక్ష్యం వల్ల
కోల్పోనంత, తిరిగి తెచ్చుకోలేనంత నష్టాన్ని అనుభవిస్తారు. అశ్రద్ధ చేయకూడదు. పొందుకున్న రక్షణను చెప్పండి, చాలా మంది లేటుగా ఎందుకు వస్తారు చెప్పండి? అశ్రద్ధ. లేవడం లేటు, సిద్ధపాటు లేటు. ఆ ఇంటికి వెళ్తారు, ఈ ఇంటికి వెళ్తారు, ఏదో పని పెడతారు. అందుకోసమే సిద్ధపాటు లేకుండా వస్తూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు చులకనగా చూస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకోసమే ఏం పోగొట్టుకుంది ఈమె? ఏమ్మా? వెండి నాణ్యం పోగొట్టుకుంది. వెండి అంటే విమోచన. వెండి అనే మాటకు అర్థం ఏంటంటే విమోచన. అప్పట్లో తప్పు చేసిన వాడిని విడిపించాలంటే వెండి నాణ్యాలు తూచి ఇవ్వాలి. మీకు ఉదాహరణగా ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. అప్పుడు ఆ ఊరి పెద్దలు మనుషుని పట్టుకొని శిక్షించి, అది తప్పు చేసినప్పుడు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే పెనాల్టీ, అపరాధ దోషం కింద వెండి నాణ్యాలు కట్టాలి. 100 వెండి నాణ్యాలు కట్టాలి. కాబట్టి వెండి అనే మాటకు అర్థం ఏంటంటే విడిపించాలి. అంటే ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు చేసిన తప్పిదం నుండి విడిపించబడాలంటే 100 వెండి నాణ్యాలు కట్టాలి. ఈరోజు రక్షణ పొందాము అని అనుకుంటున్నారు, కానీ రక్షణ పొందక ముందు బాగుండేవాళ్ళం. రక్షణ పొందిన తర్వాత నటన ఎక్కువైపోతా ఉంది. నటించే క్రైస్తవులుగా మారిపోయాం. భక్తిలాగా నటిస్తున్నాం, భక్తివంతులుగా నటిస్తున్నాం, భక్తి పరులుగా నటిస్తున్నాం. దేవునికి తెలియదంటారా? మన హృదయ రహస్యాలు దేవునికి తెలియదంటారా? మన హృదయంలో ఉన్న ప్రతి పాపము ఆయనకి తెలుసు. మనుషులకు తెలియదు, కానీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుని దగ్గరకు వచ్చి మనం ఎంత మాత్రం భక్తి చేస్తున్నామో ఆయనకి తెలుసు. ఆయన దగ్గరకు వచ్చి కూడా నటిస్తావా? ఈరోజు రక్షణను, దాని విలువను నువ్వు గ్రహించక ఆదివారంలో కొంతమంది రెస్ట్ అండి అని దొప్పటి ముసుకేసుకొని పడుకుంటారు. పాపం వారం అంతా కష్టపడ్డాడు కదా, ఆదివారం ముసుకేసి నిద్రపోతా ఉంటాడు. వీళ్ళని ఏమనాలి? వీళ్ళని, ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఆదివారం వెళ్ళాలి అనే సంగతి తెలిసి కూడా ఎందుకు మంచం మీద పడుకో ఉన్నావు? ఆరోగ్యంగానే ఉన్నావు, ఎందుకని సన్నిధికి రాలేకపోయావంటే నీకు నిర్లక్ష్యం ఎక్కువ. చాలా విషయాల్లో అశ్రద్ధ చేస్తూ ఉంటావు. జాగ్రత్తగా, దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 వెండి నాణ్యాల్లో 1 వెండి నాణ్యం పోగొట్టుకుంది. దాని గురించి మీకు వివరిస్తాను. ఆ వెండి నాణ్యం ఏమై ఉండొచ్చు? ఆ వెండి నాణ్యం, పోగొట్టుకున్న వెండి నాణ్యం ఏమై ఉండొచ్చు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుండి వరుసగా మనం చదువుకుందాం. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బావుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారు అగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో
తప్పిపోయిన ఎడల అన్నిటి విషయంలో ఇక్కడ ఆగుదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞలన్నిటిలో 10 ఆజ్ఞలన్నిటిలో అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. చాలామంది వారి ఇంటి వారిని వారు ప్రేమించుకుంటారు, పొరుగు వారిని ప్రేమించలేరు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్ అంతటి యొక్క సారాంశం అదే. ప్రియులారా, నీ ఇంటి పక్కన వారిని నువ్వు ప్రేమించకపోతే, నీ ఎదుటి ఇంటి వారిని నువ్వు ప్రేమించకపోతే, నీ కుడివైపున ఉన్న ఇంటి వారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు మందిరానికి రావడం వేస్ట్. ఆ ఇంటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటేవి, ఈ వీళ్ళతో గొడవ పెట్టుకుంటేవి, ఈ ఇంటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటేవి, నీ వెనక ఇంటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటేవి, మందిరానికి వస్తుంటేవి. నేను ఎవడు రమ్మన్నాడు? అలాంటి వాళ్ళు వేస్ట్. పోగొట్టుకున్న ఆజ్ఞ ఏంటంటే, ఈమె ఇతరులను ప్రేమించే గుణలక్షణం లేదు ఆమెకి. స్త్రీ అంటే సంఘం అని చెప్పాను. సంఘంలో నేను చెప్తున్నాను ప్రియులారా, ఒక సహోదరిని కంటబడగానే వెంటనే 2 చేతులు ఇలా రావాలి. వందనాలక్క, చెల్లెమ్మ వందనాలు. మీ గుండె మీద చేపెట్టి చెప్పండి, అలా నేను పెడుతున్నానండి అనేవాళ్ళు చెప్పండి. మీలో ఎదురు వస్తే ఎవరైనా సరే, నువ్వు వందనాలు పెడుతున్నావా, సొనుక్కుంటూ పక్కకి వెళుతున్నావా? అలాంటి వాళ్ళు ఇదిగో పోగొట్టుకున్న నాణ్యం ఏంటి? ఆ నాణ్యం యొక్క అర్థం, ఆ వెండి నాణ్యం యొక్క అర్థం ఏంటి? 10 వెండి నాణ్యాలు అని చెప్పాను, 10 ఆజ్ఞలకు సూచనగా చెప్పాను. 10 ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వారిని ప్రేమించు. అది పోగొట్టుకుంది ఈమె. సరిగ్గా నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉంటే ఈ రోజు నుంచైనా ప్రారంభించు. అర్థమైందా? పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలకు బదులు 2 ఆజ్ఞల గురించి యేసు ప్రభు వారు చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుండి చదవండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. మీరందరూ బాగా కలిసిమెలిసి ఉంటారా? అందరూ కలిసిమెలిసి ఉండే లక్షణాలు మీకున్నాయా? కోపాలు వస్తాయి, కోపడతారు, తగాదాలు వస్తాయి, కలహాలు వస్తాయి. వెంటనే సూర్యుడు అస్తమించు లోపు ఏం చేయాలి? మనం పలకాలి, పలుక్కోవాలి. నీ కడుపులోనే పగ, ద్వేషం నువ్వు ఉన్నప్పుడు ప్రభు బలలో కూడా నువ్వు పాలు పంపులు పొందకూడదు. ఈరోజు 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలను ఆయన ప్రాముఖ్యంగా చూపిస్తున్నాడు. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నువ్వు ప్రేమించినట్టే. ఆ 2 ఆజ్ఞలు ఒకటే,
దాని భావం ఏంటంటే నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, అదే రీతిగా నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకసారి ఆలోచన చేసుకోండి. వెండి నాణ్యము అంటే అది విమోచనముకు సాదృశ్యం. ఏదైనా ఈ యొక్క ఆజ్ఞలో ఒక ఆజ్ఞ తప్పిపోతే మనము విమోచించబడిన వారిలో నుండి మనం తొలగిన వారముగా మిగిలిపోతాం. రక్షణ పొందిన సంఘములో, దేవుని సంఘంలో ఇతరుల మీద ద్వేషము, సణుగులు, కక్షలు, ద్వేషాలు నీకు ఉండకూడదు. నీకు ఉంది అంటే నువ్వు తప్పిపోయినట్టే. ఈ ఆత్మ సంబంధమైన ఈ విషయాన్ని ప్రభు చెప్పమన్నాడు. అప్పటికప్పుడు సిద్ధపడను. ఈ వాక్యం వారం రోజుల నుంచి సిద్ధపడుతున్నాను నేను. ఈ వాక్యం వాస్తవంగా నిన్న చెప్పాల్సింది, కానీ ఈరోజు చెప్పమన్నాడు. వినండి ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను చులకనగా చేసుకోవద్దు, నిర్లక్ష్యం చేసుకోవద్దు, అశ్రద్ధ చేసుకోవద్దు. పోగొట్టుకుంది కదా, ఆమె పోగొట్టుకుంది. పోగొట్టుకున్న ఆమె జీవితం ఏమైంది చెప్పగలుగుతారా? వెరీ గుడ్. చూసారా, ఆమె క్యాచ్ చేసింది. మీకెందుకు రాలేదు? చీకటి అయిపోయింది ఆమె జీవితం. ఆమె జీవితం చీకటి అయిపోయిందంతే. ఎప్పుడైతే రక్షణ నుండి తొలగిపోతామో, రక్షణ పోగొట్టుకుంటామో, చీకటి అలుముకుంటుంది. రక్షణను నిర్లక్ష్యం చేస్తే, రక్షణను నీవు చులకనగా ఎంచితే, మెల్లమెల్లగా సాతానుడు ఏం చేస్తాడు? లోపలికి వచ్చి కూర్చుంటాడు. నీ జీవితం అంతా ఏమైపోతుంది తెలుసా? చీకటిమయంగా మారిపోతాడు. అన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి అక్కడ. అన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. జవాబు ఏముండదు నీ జీవితంలో, సమాధానం ఏముండదు నీ జీవితంలో. ప్రశ్నలుగా మిగిలిపోతాయి. ప్రతిదీ ప్రశ్న. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి నేను? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ప్రశ్నలు వచ్చి కూర్చుంటాయి. మానవుని జీవితం చీకటిమయంగా మారిపోయినప్పుడు అన్ని ప్రశ్నార్థకంగా మారిపోతుంది. నేనేం చేయాలి? ఎవరు నన్ను కాపాడేది? ఎవరు నన్ను విడిపించేది? ఇలా కూలిపోతాం, ఇలా పతనమైపోతూ ఉంటాం. జాగ్రత్త. పూర్వం మనము చీకటిలో ఉన్నవారం మనం. ఇప్పుడు ప్రభువునందు వెలుగును పొంది ఉన్నాం. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం తీసుకొచ్చినాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని విమోచించినాడు. మళ్ళీ చీకటి కార్యాలు, చీకటి సంబంధమైన జీవితం మన జీవితంలో ఉండకూడదు. చాలా మందికి పొద్దుపోతే భలే ఇష్టం. చీకటి అంటే కొంతమందికి చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం? దేవుని పిల్లలకేమో చీకటి పడుతుంది, పెద్దల కాడనే భోంచేసుకొని మనం పడుకుంటారు. కానీ కొంతమంది జీవితాలు చీకట్లోనే గడుపుతూ ఉంటారు. జాగ్రత్త.
బైబిల్ చెప్తుంది, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 నుండి వరుసగా చదవండి. సహోదరులారా, ఆ దినం దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, మనము చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. ప్రియ దేవుని పిల్లరా, దేవుని రాకడ గురించి మాట్లాడుతూ మనము చీకటి సంబంధం కాదు, రాత్రి సంబంధము కాము, మనము వెలుగు సంబంధులం, మనము పగటి సంబంధులం. ఈరోజు ఎందుకు చీకటిని కోరుకుంటున్నావు? ఎందుకు చీకటి కార్యాలు చేస్తున్నావు? చీకటి సంబంధమైన జీవితంలో ఎందుకు జీవిస్తూ ఉన్నావు? ఈ రాత్రి ప్రభువా, నా జీవితంలో ఎక్కడ కూడానైనా చీకటి రానివ్వను, వెలుగులో ఉంటానని ప్రభువు దగ్గర సమర్పణ చేసుకోవాలి. బాగా వినండి, చాలా మందికి వెలుగంటే ఇష్టం ఉండదు. కన్ను మూస్తే చీకటిరా, కన్ను తెరిస్తే వెలుగురా. ఇప్పుడు కన్ను మూసావు, ఏమైపోతుంది? చీకట్లో ఉంటావు. అంటే ఆ కన్ను చీకటిగా ఉంటుంది. కన్ను రెప్పు మూసేస్తే లైట్ ఆర్పేసుకోవడం అందరూ. నీకు లైట్లు తెంపని, నీకు కొంతమంది బెడ్ లైట్ కూడా ఉండదు. నిద్రపోయేవాడికి కనీసం బెడ్ లైట్ ఉండాలా లేదా? చీకటి చేసుకుంటారు చీకటి సంబంధులు. కన్ను మూస్తే ఏంటి? చీకటి అయిపోయింది కదా. ఏదన్నా జరగరాంది జరిగితే కనీసం బెడ్ లైట్ అయినా వేసుకోవాలా? మాట్లాడడం లేదు. బెడ్ లైట్ అయినా ఉండాలా? మాట్లాడండి. వేసుకోవాలా వద్దా? ఎందుకు ఆర్పేసుకుంటున్నావు? అవన్నీ చీకటి సంబంధం చేసే పనులు. అవన్నీ జాగ్రత్త. వాక్యంలో ఎదిగితేనే నీవు ఆత్మీయంగా ఫలభరితంగా జీవించగలుగుతావు. ఆత్మ సంబంధము తేజో నివాసుల స్వాస్యంగా దేవుడు మనల్ని తీసుకొచ్చుకున్నాడు. లోకములోనికి వెలుగు వచ్చను గాని లోకము దానిని గ్రహించలేకపోయింది. వాక్యం ఎందుకు కొంతమందికి చేదుగా ఉంటుంది? ఇప్పుడు చూసిన అవే చెప్తాడండి ఆయన. అటువంటి మాటలే చెబుతాడు. ఏం చెప్పాను నేను? మంచి మాటలు చెప్పానా, లేకపోతే మీకు ఇష్టం లేని మాటలు చెప్పానా? మంచి మాటలే కదా చెబుతున్నాం. మనము పగటి సంబంధంగా జీవించాలి, వెలుగు సంబంధంగా జీవించాలి. మత్తులుగా ఉండకూడదు. రాత్రుల్లో నిద్రించినట్టుగా మీరు మత్తుగా ఉండకూడదు. మీరు మెలకువగా ఉండి ప్రార్థించే జీవితంలో ఉండండి. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా, ఆలోచన చేసుకోండి. ప్రభువు ఈ రెండు ఆజ్ఞలు ఒకటే. దేవుని ప్రేమించేవాడు పొరుగు వారిని ప్రేమిస్తాడు. బైబిల్ యొక్క ముఖ్య సారాంశము, బైబిల్ అంతటిలో సారాంశము అదే. మర్మాలేమి లేవు ఇందులో. బైబిల్ అంతటిలో దేవుడు ఒక్క మాటతో చెప్పేస్తున్నాడు, నువ్వు ప్రేమ కలిగి ఉండు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం చదవండి.
ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటతో ఇమిడి ఉన్నది. బైబిల్ అంతటిలో సారాంశం ఒకటే. చెప్పండి, నీ పొరుగు వారిని నీవు ప్రేమించు. వెళ్ళేటప్పుడు మందిరం వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎవరైనా స్పీడ్గా వెళ్ళిపోతారంటే కోపంతో ఉండేవాడు వెళ్తాడు, ద్వేషంతో ఉండేవాడు వెళ్తాడు, కక్షతో ఉండేవాడు వెళ్తాడు. ప్రేమ కలిగిన వారు అందరితో మాట్లాడుతూ, అక్క ఎందుకు అక్క పోయిన వారు రాలేదు, నీకోసం ఎదురు చూశాను, పలకరించుకొని యోగక్షేమాలు తెలుసుకొని వారు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అలా మీరు అడుగుతున్నారా? ఒకరికొకరు యోగక్షేమాలు అడుగుతున్నారా? ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నారా? చెప్పండి. ఆమెన్. ఇప్పుడు నేను దీవెనలిచ్చి ఆమెన్ అంటాను. నేను ఎవరు వెళ్తారు ముందు? ఆ మెట్టు దగ్గర ఎవరు వెళ్ళిపోతారు? ఎవరు వెళ్ళేది? కోపంతో ఉండేవాళ్ళు. కోపంతో ఉండేవాళ్ళు వెళ్తాడు. ఆగాడు అంటే, ఒక వ్యక్తి ఆగాడంటే అందరికి వందనాలు చెప్పి యోగక్షేమాలు తెలుసుకొని వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మరి రక్షణ అంటే ఏమనుకుంటున్నారు? రక్షణ అంటే నీళ్ళలో ముంచి లేపడమే కదా అనుకుంటున్నారా? ఏదో చచ్చిపోవాల్సిన నేను దేవుడు బతికించాడు కనుక మారు మనసు పొందాను నువ్వు అనుకొని నీళ్ళలో ముంచి లేపుతాడు మా అయ్యగారు, భలే అనుభవం, సీనియారిటీ అని వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయావా? ఏదో బతుకులో జీవితం చూపించాలి కదా. బాగా గమనించండి. ఈమె పోగొట్టుకున్న నాణ్యము ఏంటి? ఆ జీవితం ప్రేమ లేదు. చాలా కాలం నుండి నువ్వు వస్తూ ఉన్నావు, ప్రేమ లేకుండానే జీవిస్తూ ఉన్నావు. కొంతమందికి 24 గంటలు కలహాలు కావాలి, గొడవలు కావాలి. కొంతమందికి భర్త అయినా సరే, బిడ్డలైనా సరే, ఎవరైనా సరే గొడవలు పడాలి. ఈమె పోగొట్టుకున్న నాణ్యం అదే. ఆమె పోగొట్టుకున్న నాణ్యం అదే. ఎప్పుడైతే పోగొట్టుకుందో ఆమె జీవితం చీకటిమయంగా మారిపోయింది, అంధకారంగా మారిపోయింది, శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఎవరయ్యా గుడ్డివారు, ఎవరయ్యా అంధులు అంటే ప్రేమ లేనివాడు గుడ్డివాడు. ఎందయ్య గారు మెల్లగా నన్ను తిడుతున్నావు, నన్నే తిడుతున్నావు నువ్వు. నిన్ను కాదు, వాక్యం చూడు ఒకసారి. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వాక్యాలు చదవండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. మీలో ఎవరైనా సరే నీ పొరుగువాని నువ్వు ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు, ప్రేమ చూపటలేదు అంటే నువ్వు ఒక గుడ్డివాడివి, నువ్వు ఒక గుడ్డి దానవు. సహోదరుని ప్రేమించని ప్రతి ఒక్కరు కూడా గుడ్డివారే. వందనాలు ఎందుకు చెప్పట్లేదు? పలకమండి.
ఈ మధ్య వారికి మాకు గొడవ పడిందండి. పడింది. సూర్యుడు అస్తమించులోపు ఏం చేయాలి? మనం సమాధాన పడాలి. గొడవలు పడతాయి. అయితే నిద్ర చేయొచ్చా? అది నిద్ర చేసే కొలది అదేం చేస్తుందంటే నిన్ను విషపూరితంగా మార్చేస్తుంది. చంపాలని ఉందండి ఆ అమ్మాయిని. అదే 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 ముదిరింది. ఏమైంది? కోపం ఏమైంది? చంపాలనంతగా ముదిరిపోయావు నీవు. చంపాలని ఉందండి ఆ అమ్మాయిని. నీ వయసు ఎంత? నువ్వంత? మంచి మాటలు చెప్తే ఇట్లాగే ఉంటది. మాకు తెలియదు ఏంటి చెప్పుకొచ్చాడు పెద్ద. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు చీకట్లో ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నీకే తెలియని ఒక గుడ్డివాడివి నీవు, ఒక గుడ్డిదానవు నీవు. ఎందుకు వస్తాయి ద్వేషపు మాటలు? కోపంతో ఎందుకు మండిపడిపోతున్నాం? విశ్వాసులకు ఇది తగునా? బాగా ఆలోచించేయండి. పరిశుద్ధ గ్రంథాన్ని నీ ఇష్టానికి చదవద్దు. అక్కడ ఒక వాక్యం ఉంది, ఇక్కడ ఒక వాక్యం ఉంది, అలా కాదు. దాన్ని క్రమముగా కూర్చాలి, క్రమంగా నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు సమాధాన పడకపోతే ఆ కోపం రోజు, ఆ ద్వేషం రోజు రోజు నిన్ను ఏం చేస్తుందంటే విషపూరితం చేస్తుంది. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. క్షమించే మనస్తత్వం దేవుడు మనకిస్తాడు. క్షమించే గుణలక్షణం. ఎదుటివాడు బూతులు తిట్టాడు, ఎదుటివాడు కొట్టాడు, నువ్వేం చేయాలి? సైలెంట్గా ఉండు. ప్రార్థన చేసి ఎదురు చూడు. అప్పుడు తిట్టినా కొట్టినా ఏంటి వీడు మాట్లాడడం లేదు, ఈ అమ్మాయి ఏంది మాట్లాడడం లేదు, అప్పుడు వారిలో ఏమవుతుంది? కార్యం జరుగుతుంది. మాటగా మాట వాడు కొడితే నేను కూడా కొట్టాలని అలా అనుకుంటే ఏమవుతుంది? నువ్వు క్రైస్తుడు కావు, నీవు క్రైస్తవురాలు కావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు, అది ప్రేమ కలిగి ఉండడం అంటే. ఒకరినొకరు మీరు క్షమించుకోండి, దయ చూపండి, కరుణా హృదయులై ఒకరికొకరు మీరు క్షమించుకొని ప్రేమ చూపండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న నాణ్యం గురించి చెప్తున్నా మీకు. నేను క్రీస్తు ప్రేమను గురించి ఆమెకు అర్థం కాలేదు. క్రీస్తు నిన్ను ప్రేమించినట్టుగా నీ ఎదుట ఉన్న వారిని నువ్వు ప్రేమించి క్షమించే గుణలక్షణం నీకుండాలి. చాలా కాలమైంది కదా ఇటువంటి వాక్యాలు విని. ఈరోజు మందిరము వదిలి వెళ్ళక ముందే ఎవరెవరితో నువ్వు గొడవలు పెట్టుకున్నావు, ఎవరెవరితో నీవు
కలహమాడావో చేతిలో చేయి వేసి క్షమాపణ కోరుకోండి. అలా కాదు, పోలీస్ స్టేషన్కి ఏడవాల్సిందే, లేకపోతే కొట్టాల్సిందే, తిట్టాల్సిందే, వాడిని అలా వదిలిపెడితే ఎలాగా? నీవు ఏ కొలతతో కొలిచావో దేవుడు ఉందిగా మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఉంటుంది ఆ మాట, చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చే తీర్పు చొప్పునని, అవును, మీరు ఏ కొలతతో కొలిచారో అదే కొలత కొలవబడుతుంది. జాగ్రత్త. నా కూతురండి, మా అబ్బాయి అండి, ఎక్కడ దేవుని దగ్గర. తప్పు చేసిన కూతుర్ని శిక్షించాలి, తప్పు చేసిన కొడుకును శిక్షించాలి దేవుని సన్నిధిలో. నా కూతురండి అంటే, నా కొడుకండి అంటే, తప్పు చేసినప్పుడు కొడుకైనా కూతురైనా ఏం చేయాలి? శిక్షించాలి. ఈరోజు పోగొట్టుకున్న నాణ్యం, ఈరోజు అటువంటి ప్రేమను ఒకవేళ నువ్వు పోగొట్టుకుని ఉంటే ఈరోజు పశ్చాత్తాపడు. నిజంగా నాకు అసలు ప్రేమే లేదు, చిరాకు, విసుగు, అసహనం, బీపీ పెరిగిపోతుంది. వాడు మాట ఎత్తొద్దు. చిరాకు. కొంతమంది ఇలా అంటారు, వాడు మాట ఎత్తొద్దండి. విశ్వాసవియా నువ్వు? విశ్వాసవేనా నీవు? ఎందుకు చిరాకు వస్తుంది? ఎందుకు విసుకొస్తుంది? అసహనం ఎందుకు వస్తుంది? అంటే ఏ నాణ్యం పోగొట్టుకున్నావు? నీ పొరుగు వారిని ప్రేమించే ఆజ్ఞ అనే నాణ్యాన్ని పోగొట్టుకున్నావు. ఎప్పుడైతే ఆ నాణ్యం పోయిందో నీ జీవితం చీకట్లోకి వెళ్ళిపోయింది, చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇంకొక మాట చెప్పమంటారా? భయంకరమైన మాట అది, చెప్పమంటారా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 నుండి చదవండి. సహోదరులారా, లోకం మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడవద్దు. మనము సహోదరులను ప్రేమించుచున్నాం గనుక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నాం మనం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో నీతిమంతుల ముఖాలు ఎలా ఉంటాయంట? తేటగా ఉంటుంది. తేటగా ఉంటుందంటే వెలుగుగా ఉంటుంది. భక్తిహీనుని ముఖమైతే మాడిపోయిన ముఖం లాగా ఉంటుంది. ఈరోజు ఎదురొస్తున్నాడు సహోదరుడు, వందనాలు చెప్పాలి అని మనల్ని తిడుతున్నా, మనల్ని అపార్థం చేసుకుంటున్నా, వందనాలు పెట్టామనుకోండి, వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అతడు మనం వందనాలు చెప్పినా వందనాలు పెట్టలేదు అనుకోండి, దేవుని చేతుల్లో పడిపోతాడు. మనం మాత్రం
సీరియస్గా అదోలాగా కోమాలోకి వెళ్ళిపోకూడదు. మనం కొట్టాలండి వాడిని. వాడు ఇలా అన్నాడంటండి, వాడిని ఎట్లాగైనా సరే. అది ఎవరికి? లోకస్తులకి. అవి దేవుని పిల్లలమైన మనకు ప్రతీకారాలు, పగ, ద్వేషాలు ఉండొచ్చా? చెప్పండి. అదే పని అండి మా పని అంటారా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వాక్యం చదవండి. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల ఆ పరలోకపు తండ్రి హృదయపూర్వకముగా నీవు నీ సహోదరుని ప్రేమించకపోతే, క్షమించకపోతే, అదే రీతిగా పరలోకమందున తండ్రి అలా చేస్తాడు. నువ్వు ఏం చేశావో అదే చేస్తాడు. అందుకోసమే ఎప్పుడైతే ఆ నాణ్యం పోగొట్టుకుందో ఆమె చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ నాణ్యమే యొక్క పరమార్థం మీకు వివరిస్తున్నాను నేను. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య ప్రేమ లేకపోతే, ప్రేమ చూపకపోతే మన ఆత్మదీపం ఆరిపోతుంది. చీకటి సంబంధులుగా మిగిలిపోతాం. మన జీవితం చీకటిమయముగా మారిపోతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మునుపు మనము శత్రువులు. మునుపు మనము దేవుని దృష్టికి ఎలా జీవించాము అంటే శత్రువులుగా జీవించాం. మనం దూరస్తులుగా జీవించిన వారం, మనం పాపులుగా జీవించిన వారం, మనం భక్తిహీనులుగా జీవించిన మనలను ప్రతీకారము తీర్చుకొనక ఏం చేశాడు? మన పాపములను తూర్పు నుండి పడమటికి ఎంత ఎడమో అంతగా ఎడము చేశాడు. తండ్రి కుమారునిలలో జాలి చూపినట్లుగా జాలి చూపాడు. ఈరోజు నీవు కోపములో ఉండకూడదు, నీవు ద్వేషంలో ఉండకూడదు, నీవు అసూయ, కక్ష, పగ, ఇవి సాతాను లక్షణాలు. అవి మీలో ఉండకూడదు. అవి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వాక్యాలు చదవండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమించాలి? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏండ్ల మట్టుకు. అంటే 70 ఏండ్లు అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే నీ జీవితాంతం నువ్వు క్షమిస్తూనే ఉండాలి. నీ ఎడల నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు ఎంత 7 మార్ల మట్టుగా కాదు, ఎంత మట్టుకు? 70 ఏండ్ల మట్టుకు. అంటే నీ జీవిత కాలం అంతయు నీ ఎడల నీ సహోదరుడు నీ సహోదరి తప్పిదమ్మ చేస్తే క్షమిస్తూ పోవాలి తప్ప ప్రతీకారం తీర్చుకోకూడదు. ప్రతీకారం తీర్చుకునే లక్షణం అది సాతాను లక్షణం. ఈరోజు నేను ప్రేమతో మీకు ఈ మాటలు చెబుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నిజంగా ఆ కోపం నాలో ఉండకూడదు. ఇతరుల ఎడల నేను కోపంగా ఉండకూడదు. నేను
ద్వేషంగా ఉండకూడదు, నేను ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ చూపాలి అని ఈరోజు సందేశం. నువ్వు ప్రేమగా ఉండాలి, నీవు ఇతరుల ఎడల ప్రేమ చూపాలి. కొంతమంది ఆడవాళ్ళ సంగతి నాకు తెలుసు. ఈమె టిఫిన్ తినేస్తుంది, కమ్మగా టిఫిన్తో నింపేసుకుంటుంది, కాయ కష్టం చేసే అతనికి పాసిపోయిన అన్నం పెడుతుంది. తినేది ఆయన సొమ్ము, ఆయనకి ఏ అన్నం పెడుతుంది? పాసిపోయిన అన్నం పెడుతుంది. లేరంటారా ఇలాంటి వాళ్ళు? ఎంతో మంది ఉన్నారు. కొద్దిగా ఆలోచనలో పడండి, కొద్దిగా ఆలోచన చేయండి. అనవసరమైన వాటికి కోపం, అనవసరమైన వాటికి జీవితాంతం దూషించడం, సనగడం, ఇవి దేవుని పిల్లల లక్షణాలు కావు. నన్ను మీ అందరికంటే నన్ను ఎక్కువగా తిడతారు ప్రియులారా. తెలుసా మీకు ఆ సంగతి? చేతులారా వాళ్ళు నన్ను తిట్టి ఏం తెచ్చుకుంటున్నారు తెలుసా? శాపం తెచ్చుకుంటున్నారు. కూర్చున్న మీలో ఎన్నోసార్లు సణిగుంటారు. మీ ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకునే కొన్ని మాటలు మీకు వినపడుతున్నప్పుడు ఎవరో చెప్పారు ఈయనకి నా గురించి అని ఎప్పుడు సనగలేదా? సేవకుల మీద అలా సనిగా వారు లేరంటారా? నా గురించి చెబుతున్నాడు అని సనిగా వారు లేరంటారా? నాకు ఎవరు చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు. నేను ఈ సీట్లో కూర్చొని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మీ యొక్క చరిత్రలో దేవునికి తెలుసు కనుక నా నుండి ప్రభువు మీతో మాట్లాడుచున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడని తలంచి జీవితాన్ని మార్చుకుంటే మంచిది. ఏ సేవకుడు కూడా కనబడే సహోదరుని బాధ పెట్టాలని, వాక్యము ద్వారా గుచ్చాలి, బాధించాలని ఏ సేవకుడు అలా బోధించడు. ఒకవేళ అలా బోధిస్తే అతడు బోధకుడు కాడు, అతడు సేవకుడు కానే కాడు. పోగొట్టుకున్న నాణ్యం, ఆ వెండి నాణ్యం, ఏ నాణ్యం అది? అది చివరి ఆజ్ఞ చూసారా? 10 ఆజ్ఞలో చివరి ఆజ్ఞ ఏంటి? చివరి ఆజ్ఞ ఏంటండి 10 ఆజ్ఞల్లో? దేనిని ఆశించకూడదు, చీపురు పొలనైనా భార్యనైనా ఆశించకూడదు. అంటే ఆశించకూడదు అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ చూపాలి, ప్రేమ కలిగి ఉండాలి. 9వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 10వ ఆజ్ఞ అదే. ప్రాముఖ్యమైన ఆజ్ఞ ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు దేవా నాలో ప్రేమ అది విషంగా మారిపోయింది ప్రభువా, పగ ద్వేషంతో మారిపోయింది ప్రభువా. చూడండి, కొంతమంది మాటికి గురేసుకుంటా చచ్చిపోతా. ఎవరు ఈ మాటలు అనేది? ఎవరనేది ఈ మాటలు చెప్పండి? ఎవరనేది ఈ మాటలు? రక్షణను నిర్లక్ష్యం చేసేవారు. దేవుడు నా కొరకు జీవించమని దేవుడు నిన్ను పుట్టించుకుంటే పగ ద్వేషంతో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు, చూడండి, బాగా కోపిష్టుడు
తనకు అవమానం కలిగింది అనుకో, అక్కడ ఉండడు. నేను చచ్చిపోతా, నాకు అవమానం కలిగింది, ఎందుకు నా బతుకు, ఇంత బతుకు బతికేది ఎందుకు, అప్పుడు వస్తుంది అన్నమాట. కాబట్టి చీకట్లోకి వెళ్ళిపోయింది ఆమె, చీకట్లోకి వెళ్ళిపోయింది. దీపమును ముట్టించి, ఒకటి పోగొట్టుకున్న ఆ ప్రేమ తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎతకాలి కాదు, ముందు దీపం ముట్టించాలి. చీకట్లో ఉంది ఆమె జీవితం. నాణ్యం ఎక్కడుంది? చీకట్లో ఉంది. అది కనబడాలి అంటే, చీకటి వెళ్ళిపోవాలి అంటే వెలుగుతో నింపాలి. అందుకోసమే దీపమును ముట్టించి, ఏ దీపం అది? నీ వాక్యము నా పాదములకు దీపం. వాక్యమనే దీపాన్ని ముట్టించాలి, వాక్యమనే దీపాన్ని ముట్టించుకోవాలి, వాక్యాన్ని చెప్పించుకోవాలి, వాక్యాన్ని వినాలి. ఎలా తప్పిపోయావో, ఏ రీతిగా చెడిపోయావో, వాక్యము ద్వారా నువ్వు సరిచేయబడడానికి వాక్యాన్ని వెలిగించుకోవాలి. నీ జీవితంలో మండించుకోవాలి. వాక్యము మనల్ని బతికించేది. నీ వాక్యమే నన్ను బతికించాను, నా బాధలలో అది నెమ్మదిని కలుగు చేయను. చీకటిలో వెళ్ళిపోయిన ఆమె జీవితం తిరిగి ఆ ప్రేమను పొందుకోవాలి, తిరిగి ఆ ఆజ్ఞ నెరవేర్చాలి అంటే వాక్యం అనే దీపాన్ని వెలిగించుకోవాలి. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ప్రతిరోజు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనే నువ్వు వెలుగుతూ ఉంటావు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? చేతులెత్తండి. వాక్యము చదవకపోతే మీరు ఆరిపోయిన వారు. ఈరోజు కాదు, ఏ రోజైనా సరే చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోకుండా, చదవకుండా ఏ రోజుకు ఆ రోజు నువ్వు దాటిస్తున్నావంటే మెల్లగా చీకట్లోకి వెళ్ళిపోతావు. నేను చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత ఎవరోళ్ళు? అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. బైబిల్ చదవనివాడు గుడ్డివాడు. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే నీ ఆత్మదీపం ఆరిపోతుంది. చక్కగా మీరు ఆదివారం వచ్చి నేను చెప్తుంటే మీరు చదివితే, చదివాను అయ్యగారు, క్యాలెండర్లో కూడా రోజు చదువుకుంటాను అయ్యగారు, బైబిల్ చదివినట్ట కాదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని చదివి ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడిన ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. వాక్యం చదువుకుంటే నీకే లాభం. ఎక్కడ తీరుపడుతుంది అయ్యగారు? మాకు తీరుపడదు, ముచ్చట్లకు తీరుపడుతుంది. ముచ్చట్లు వేసుకోవడానికి ఎదురెదురు కుర్చీలు వేసుకొని ముచ్చట్లకి గంటల తరబడి
బైబిల్ చదివే సమయం లేదా? అది ఆశగా చదవాలి నీవు. అప్పుడు సమయం నీవుగా ఏర్పాటు చేసుకుంటావు. చూశారా? వాక్యం అనే దీపాన్ని ఎప్పుడైతే వెలుగుంచుకుంటామో ఆ పగ, ఆ ద్వేషం, ఆ కక్ష అనే చీకటి బయటికి వెళ్ళిపోయి పోగొట్టుకున్న నాణ్యం ఏందది? ప్రేమ నాణ్యం. అప్పుడు అది కనబడడానికి అవకాశం ఉంది. దీపాన్ని ముట్టించి ఊడ్చి అంటే క్షమించుకోవడం. ఎందుకు పోయిందా, ఎలా పోగొట్టుకున్నానని క్షమాపణ కోరుకోవడం. దేవా నన్ను మన్నించు, నాలో నిర్లక్ష్యం ఉంది కదా. కొంతమందికి ఎంత నిర్లక్ష్యమో. కొంతమంది స్కూల్ బ్యాగ్, పిల్లల పుస్తకాలు చక్కగా వారు నీట్గా పెట్టుకుంటారు, తెలివైన వారు. కానీ నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఎట్లా అంటే అట్లా ఇసిరి పడేస్తుంటారు బ్యాగ్ని. పుస్తకాలను కూడా ఇలా ఇసిరేస్తూ ఉంటారు, చింపేస్తూ ఉంటారు. వారికి ఏం చదువు అబ్బుతుంది? శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఊడ్చి అంటే క్షమాపణ కోరుకోవడం. పవిత్రత జీవితంలోనికి ప్రవేశించడం. లోపల ఏ కక్ష ఉందో, ఏ ద్వేషం ఉందో దాన్ని ఊడ్చేయాలి, తీసేయాలి. దాన్ని ఎప్పుడైతే దాన్ని తొలగించుకుంటామో, కోపం, ద్వేషం, పగ, అలుగుడు, సనుగుడు ఇవన్నీ ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు పోగొట్టుకున్న నాణ్యం కనబడుతుంది. చప్పట్లు కొట్టండి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కనబడుతుంది పోగొట్టుకున్న నాణ్యం. దేవా, నేను ఎందుకు చీటికి మాటికి మండిపడుతున్నానయ్యా? కోపము నాకు తెలియకుండానే వచ్చేస్తుందయ్యా. అందుకోసమే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. శాసనసభలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూర్చుని ఆయన ఏం మాట్లాడుతున్నా, ఆయన విమర్శిస్తున్నా, కోపగిస్తున్నా ఈయన నవ్వుతూ ఉండేవాడు. ఒకరోజు అడిగాడు ఆయనే, నేను ఇంతగా మండిపడుతుంటే, ఇంతగా విమర్శిస్తుంటే నువ్వు నవ్వుతున్నావేంటి అంటే, చంద్రబాబు అట్లా పిలుస్తాడు ఆయన. చంద్రబాబు, మునుపు చాలా కోపిష్ఠుని నేను, నా అంతటి కోపిష్ఠుడు మరొకడు లేడు. కానీ కోపము అనే నరము నాలో తెగిపోయింది. నువ్వు ఏమైనా తిట్టుకో, కొట్టుకో, ఇలాగే నవ్వుతూనే ఉంటాను నేను. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మన జీవితం ఆయుష్కాలం తగ్గించేది, మన జీవితాన్ని తరింపజేసేది కోపమే. మొట్టమొదటిగా కయ్యను కోపపడ్డాడు. ఎవరి మీద? ఏమ్మా, ఎవరి మీద కోపపడ్డాడు? ఏబేలు మీద కోపపడ్డాడా? దేవుని మీద కోపపడ్డాడు. తమ్ముడు చచ్చిపోయి ఉంటే నీ తమ్ముడు ఏడని దేవుడు అడిగాడు. నా తమ్మునికి నేను కావలి వాడినని కోపడతాడు. నీకెందుకు కోపం అని అడుగుతాడు. నీకెందుకు కోపం అని అడిగినప్పుడు అది పాపమురా, నీ వాకిట్లోనే అది పొంచి ఉంది అంటాడు దేవుడు. జాగ్రత్త. చీపురుతో ఊడ్చివేసినట్టుగా ఆ కోపాన్ని ఊడ్చేసుకుందాం, ఆ ద్వేషాన్ని, ఆ కక్షను, ఆ పగను ఊడ్చేద్దాం, ప్రేమ నింపుకుందాం. రోమిలకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చదవండి. ఎందుకు అనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎప్పుడైతే ఆ వెండి నాణ్యం దొరికిందో దేవుని ప్రేమ చేత ఆమె నింపబడింది. ఈ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమ చేత మనం నింపుకోవాలి. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, చేతులారా, ఆ బైబిల్లో ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబిక్కుంటుంది. ఆవేశాలు, అనర్థాలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు, ఇవన్నీ నాశనానికే. పోగొట్టుకున్న నాణ్యం ఎప్పుడైతే వాక్యం దగ్గరకు వచ్చిందో, ఎప్పుడైతే వాక్యములో ఆమె జీవితం ఎదుగుతుందో, తెలుసుకుందో, అప్పుడు అర్థమైంది, నాలో ఉన్న కోపము కదా నన్ను చీకటిమయంగా చేసింది, నేను తెలుసుకోలేకపోయాను. చూడండి, మనం ఇప్పుడు సరసాలకు వెళ్ళి ఖైదీలను అడిగితే, ఎందుకు చంపేవారు అని అడిగితే, ఆ క్షణిక ఆవేశంలో చంపేశారు. ఆవేశం, క్షణిక ఆవేశం. నేను చంపడానికి నేను వెళ్ళలేదు, కానీ అతడు మాట్లాడిన మాటలను బట్టి క్షణిక ఆవేశం వచ్చేసింది, చంపేశాను. ఎందుకు వస్తుందండి ఆవేశాలు? క్షణిక ఆవేశాలు ఎందుకు వస్తాయి? నాశనానికే. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు దేవా, నిన్ను అనేక సార్లు విసిగించాను, అనేక సార్లు కోపపడేటట్టు చేశాను, కానీ నన్ను క్షమిస్తూనే ఉన్నావు. అది ఒక పాపి మారు మనసు పొందితే దేవదూతలు ఎదుట దేవుడంట సంతోషపడతాడట. అది కానీ తెలుసుకుంటే, ఆ వెండి నాణ్యం విలువ, పరమార్థం తెలుసుకున్నానయ్యా, ఇతరులను నేను క్షమిస్తాను, ఇతరులను నేను ప్రేమిస్తాను, ఇతరులను నేను మన్నిస్తానని మనము ప్రభు ఏ రీతిగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని దేవుడు మనల్ని ఏ రీతిగా క్షమించాడో అదే రీతిగా మనం ఇతరులను క్షమించగలిగితే, శత్రువులు ఉంటారంటారా మనకు? ఒకసారి ఆలోచన చేసుకొని, మన హృదయంలో చాలా మంది గాయపరిచేవారు ఉన్నారు, నమ్మక ద్రోహం చేసేవారు ఉన్నారు. వాళ్ళు చేశారు, అది వాళ్ళకి సరిపోద్ది, కానీ అది మనకు సరిపోదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయడమే. నీ శత్రువుని నీవు ప్రేమించు, నీ పగవారి కొరకు, నిన్ను బాధ పెట్టు వారి కొరకు ప్రార్థించు. ప్రతీకారము తీర్చుట, పగ తీర్చుట నీ పని కాదు, నా పని. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆయన సన్నిధానములో ఆయన కొరకు జీవిస్తుంటామో, మన మీద ఎవరైతే పగ చూపుతున్నారు, ద్వేషం చూపుతున్నారు, దేవుడు చూసుకుంటాడు అని మనం క్షమించుకొని వదిలిపెట్టి మనము భక్తిలో ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. ఈరోజు ఆ వెండి నాణ్యం దొరికింది, ఏం చేసిందట? తన చెలికత్తెలతోనూ
తన పొరుగు వారితోనూ నాణ్యము దొరికింది, నాణ్యము దొరికింది. నేను పోగొట్టుకున్న రక్షణ దొరికింది, నేను పోగొట్టుకున్న ప్రేమ దొరికింది అని ఆమె ఆనందిస్తుందట. తన స్నేహితురాలతో చెప్పుకుంటుంది, తన పొరుగు వారితో చెప్పుకుంటుంది, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికింది, నాణ్యం దొరికింది. ఎప్పుడైతే ఆ నాణ్యం దొరికిందో అప్పుడు పరిపూర్ణతలకు వచ్చింది, అప్పుడు పరిపూర్ణతలోనికి వచ్చేసింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితము ఎప్పుడు కూడా వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉండాలి. ఆ వాక్యమే మనం నడిపిస్తుంది. ఆ వాక్యం ద్వారానే మనం కొనసాగిపోతూ ఉండాలి. ఈరోజు ఎప్పుడైతే ఆ వెండి నాణ్యం దొరికిందో దాన్ని చూచుకొని ఆమె ఆనందపడడమే కాకుండా ఇతరులకు సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు నీవు కూడా పోగొట్టుకున్న నాణ్యం నీకు దొరికిన తర్వాత దొరికిందిలే అని మౌనంగా ఉండకూడదు. ఎటువంటి సాక్ష్యాలు వినబడాలంటే, గతంలో నా జీవితం చీకటిగా ఉండేది, ఇప్పుడు వెలిగించబడ్డానని దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు పోగొట్టుకున్న జీవితం దేవుడు తిరిగి వెలిగించాడు. నా జీవితాన్ని ప్రకాశింపజేశాడు. అది ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవాలి. ఏ సాక్ష్యం చెప్పాలి? పోగొట్టుకున్న నాణ్యం దొరికింది, పోగొట్టుకున్న నాణ్యం దొరికింది. విమోచన నాణ్యం, రక్షణ నాణ్యం, ప్రేమ నాణ్యం నాకు దొరికింది. ఆమె ఏ రీతిగా సంతోషించిందో ఆమెను చూచి దేవుడు కూడా సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? సంవత్సరానికి లేచి వస్తారు, సంవత్సరానికి ఒకసారి లేచి వస్తారు. మరేను ఆసుపత్రికి వెళ్తే చచ్చిపోతాను అనుకున్నా, బతికి వచ్చేసా, అప్పుడు సాక్ష్యం. అదే సాక్ష్యం, ఇది సాక్ష్యం. పోగొట్టుకున్న నా జీవితం తిరిగి దొరికింది. ఏ మనశ్శాంతి లేకుండా నేను జీవిస్తున్నాను ఇన్నాళ్ళు. ఎక్కడ నా జీవితాన్ని చెరుపుకున్నాను, పాడు చేసుకున్నాను, ఎక్కడ నా యొక్క రక్షణను నిర్లక్ష్యం చేశాను, దేవుడు తిరిగి నాకు రక్షణ ఇచ్చాడు. అందుకనే వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అద్దం దగ్గరకు వచ్చినప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో తేటగా చూపిస్తుంది. వాక్యపు వెలుగులో ప్రతిరోజు అలా నువ్వు చదువుతుంటే నువ్వు ఎలా ఉన్నావు వాక్యపు అద్దం చెప్తుంది. ఆ వాక్యపు అద్దములో నీవు కనబడతావు, నువ్వు ఎలా జీవిస్తున్నావో కనబడతావు. ప్రతిరోజు వాక్యపు అద్దం దగ్గరికి రావాలి. ఏ అద్దం దగ్గరికి వెళుతున్నావు? దాన్ని ఏమైనా వదులుతావా? కొంతమంది అద్దం దగ్గర చాలా గడిపేస్తారు సమయం. వాక్యపు అద్దం దగ్గర గడపాలి నీవు. వాక్యం అనే అద్దం దగ్గర, అది యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, చదవాల్సిన పని లేదు. వాక్యం అనే అద్దంలో మనం సరి చేసుకోవాలి. కనుక ఈరోజు పోగొట్టుకున్న నాణ్యం పొరుగు వారికి చూపించి సాక్ష్యం చెప్పింది. నాణ్యం దొరికింది, నాణ్యం దొరికింది. ఆ ఆనందం, ఆ సంతోషం ఈరోజు నువ్వు అనుభవించాలి. ఏ మనశ్శాంతి లేకుండా బతికావో, సరిగ్గా దేవుని సన్నిధిలో ఉన్నావు, వాక్యపు వెలుగులో దేవుడు చూపిస్తాడు. వాక్యపు వెలుగులో ప్రత్యక్షపరుస్తాడు. ఎక్కడ మనం చెడిపోయాము, ఎక్కడ పాడైపోయాము, ఎక్కడ చెదిరిపోయాము, ఏ రీతిగా. ఇప్పుడు బైబిల్ ఎందుకు పట్టడం లేదు? కారణం ఏంటి?
ఎందుకు ప్రార్థనలో మోకాళ్ళు వంచలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థనలు గడపలేకపోతున్నావు? కారణం ఏమిటి? నిర్లక్ష్యం. దేనికో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తున్నావు. నిర్లక్ష్యం. మరొకటి అశ్రద్ధ. నాణ్యం ఎందుకు పోయింది? నిర్లక్ష్యం వల్ల. నాణ్యం ఎందుకు పోయింది? అశ్రద్ధ వల్ల. పొందుకున్న రక్షణను డబ్బుల కోసము ఉపవాసకుడికి 21 రోజులు పెట్టాం, ఎందుకు రాలేదన్న చింత లేదు నీకు. వెళ్ళలేకపోయామనే బాధ కూడా లేదు నీకు. కారణం, నువ్వు చీకట్లో ఉన్నావు. నీకు తెలియదు. శరీరం అంతా మొద్దుబారిపోయింది అనుకోండి, నువ్వు ఎంత గిచ్చుకున్నా నొప్పి ఉంటుందా? చెప్పండి. నొప్పి ఉండదు. స్పర్శ లేదు. మొద్దుబారిపోయింది. రోజు రోజుకి మొద్దుబారిన జీవితంలోకి వెళ్ళిపోతే నేను వెళ్ళలేకపోయానని చింత నీకు ఉండదు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు చురుకుగా, బురదలో గొర్రె ఏ రీతిగా పడితే అది ఎంత చురుకుగా బయటికి వస్తుందో ఆ రీతిగా నీవు బయటికి రావాలి. చీకటి నుంచి వెలుగులోకి షార్పుగా, చురుకుగా, ప్రభువా ఈరోజు నీ సేవకుని ద్వారా నా నిర్లక్ష్యాన్ని, నా అశ్రద్ధను నువ్వు తెలియచేశావు, నన్ను క్షమించు. చాలా మందికి డబ్బు లేనప్పుడు ఒక జీవితం, డబ్బులు కూడినాక మరొక జీవితం. డబ్బు లేనప్పుడు బాగా ప్రార్థనలు, బాగా ఆత్మీయ జీవితం, బాగా కూడినాక ఈ ప్రార్థన ఉండదు, ఏముండదు, తిని పడుకోవడమే. మొత్తుగా ఉంటారు, దిమ్మ తిరిగినట్టుగా తింటారు, లేపినా లేవరు. కారణం సుఖం. ఈ లోక సంబంధమైన సుఖంలో నువ్వు చేస్తున్న పొరపాటు నీకు అర్థం కావట్లేదు. అందుకోసమే పస్తులుండి ప్రార్థన చేయాలి. నేను ఇల్లు కట్టుకున్నాను, కానీ ఒక గోడ మాత్రం అలా మట్టి గోడగానే పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా? నేను ఒకప్పుడు మట్టి గోడలో ఉన్నవాడిను, దాన్ని పడగొట్టలేదు నేను. అది ఇప్పటికీ మట్టి గోడ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ దాన్ని పడగొట్టి పెద్ద మేడ కట్టినా నేను దాన్ని ఉంచుతా. ఎందుకని? ఒకప్పుడు నా జీవితం అది. ఒకవేళ ప్యాలెస్ లాగా నేను ఇల్లు కట్టుకున్నా ఆ గోడ ఉంటుంది, మట్టి గోడ ఉంటుంది. ఆ మట్టి గోడ ఒక వ్యక్తి తోలితే మా అత్తమ్మ గోడ పెట్టించింది. నాకు ఎవరెవరు మేలు చేసినా మర్చిపోను. నాకు అంత దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక మనం ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిని తెలుసుకొని ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో మన హృదయాలు వెలుగుతాయి. వాక్యం దగ్గరికి రావాలి మనం. దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా నేను ప్రభు పట్టుబడ్డాను, నేను వెలిగించుకున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేయగలిగితే పోగొట్టుకున్న ప్రేమ దేవునికి ఇస్తాడు. ఆ అనురాగం, ఆ మమకారాలు ప్రభువు దగ్గర దొరుకుతాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసు తలలో